ఆచార్య గారు, మీరు వీలైనంత ఎక్కువ ట్రావెల్ చేయమని చెప్పారు కదా? అంటే ఏదైనా లక్ష్యం ఉండాలా, లేక ఊరికే తిరగాలా? పర్పస్లెస్నెస్ అనేది మనకు అస్సలు సరిపోదు. ఎన్నో బంధనాల్లో చిక్కుకుని ఉన్న మనిషి లక్ష్యం లేకుండా ఏం చేస్తాడు? నిజానికి లక్ష్యం లేకుండా ఉండటం అనేది అత్యున్నతమైన స్థితి. కానీ అది మనకు ఇప్పుడు పనికిరాదు. మనకంటూ ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉండాలి. అంటే ఇప్పటి వరకు ఇండియా అంతా తిరిగాను, విదేశాల్లో దుబాయ్ ఒకసారి వెళ్ళాను. దుబాయ్లో ఏం చూస్తారు? అదంతా మనుషులు కట్టిన కృత్రిమ ద్వీపం. అక్కడ ఏముంటుంది? ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. నాకంటే కూడా నా ట్రావెల్ని ఈయన బాగా డిసైడ్ చేస్తారు. థాయిలాండ్ వెళ్ళి ఏమి చేయాలి? థాయిలాండ్ చాలా అందంగా ఉంటుంది. నేను వెళ్ళలేదు, కానీ విన్నాను. మీరు అక్కడ ఎక్కడైనా అలా కూర్చోండి చాలు. గోవా బీచ్ దగ్గర అలా ప్రశాంతంగా కూర్చున్నా మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. నిజానికి జనం ఎక్కువగా ఉన్న చోటు కూడా చెడ్డదేం కాదు. మనుషుల్ని గమనించడం కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక మార్గమే. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే ఏమీ మాట్లాడకుండా, ఏమీ చేయకుండా అక్కడ ఉన్న మనుషుల్ని గమనిస్తూ కూర్చోండి. అలా చూస్తుంటేనే జీవితం గురించి ఎన్నో నిజాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి.